నమస్తే. ఒక గొప్ప మహోన్నత లక్ష్యాన్ని గుర్తించడం ఎలా? ఈ ప్రపంచం, ఈ సృష్టి ఒక గొప్ప ప్రకృతి సూత్రం ఆధారంగా నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. ఆ గొప్ప ప్రకృతి సూత్రం ఏంటంటే కార్యకారణ సిద్ధాంతం. దీనినే మనం ఇంగ్లీష్లో లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాం. ఈ లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ప్రకారం ప్రపంచంలో ఏ జీవరాశి పుట్టినా కూడా ఏదో ఒక కారణం కొరకే సృష్టించబడుతుంది. చీమ నుంచి ఏనుగు వరకు, దోమ నుంచి మనిషి వరకు ఎవ్వరు ఏ జీవి పుట్టినా కూడా ఒక గొప్ప కార్యాన్ని నిర్వర్తించడానికే సృష్టించబడతారు. ఈ సృష్టి నియమాన్ని తెలిపేదే కాజ్ అండ్ ఎఫెక్ట్ లా. సృష్టిలో కార్యకలాపాలు జరగడానికి ఈ ప్రకృతి నిరంతరం తగిన సమర్థత కలిగిన బలమైన జీవులను ఎన్నుకుంటూ ఉంటుంది. ఇలా ఎన్నుకోవడానికి ఈ ప్రకృతి శక్తి ఒక గొప్ప పద్ధతిని అవలంబిస్తుంది. అదేమిటంటే, ఒక జీవి ద్వారా ఏదైనా పని జరగాల్సి ఉన్నప్పుడు మొదటగా ఆ జీవిని ఎన్నో రకాలుగా ఈ ప్రకృతి పరీక్షిస్తుంది. ఎన్నో ఒడిదుడుకులను సృష్టించి ఆ పని చేయగలగడానికి ఆ జీవికి తగిన సామర్థ్యాలు ఉన్నాయా లేదా అని నిరంతరం పరీక్షిస్తూ ఉంటుంది. అన్ని రకాలుగాను సమర్థవంతమైనదని తేలాకే ఆ జీవికి ఈ ప్రకృతి చేయాల్సిన పనిని అప్పగిస్తుంది. ఉదాహరణకు, పాములు లేకపోతే ఎలుకలు ఎక్కువై మనుషులకు తినడానికి కూడా తిండి లేకుండా ఎలుకలు పంటలను నాశనం చేస్తాయి. ఈ ఎలుకలను తినేసి పంటలను రక్షించి తద్వారా ప్రకృతి సమతౌల్యతను సాధించడానికి తగిన సమర్థత కలిగిన పాములు కావాలి. ఒక పాము ఎన్నో వందల పిల్ల సర్పాలకు జన్మనిచ్చిన వాటిలో దాదాపు 98% పిల్ల పాములు చీమలకు, కాకులకు, గ్రద్దలకు ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులకు ఆహుతైపోతాయి. ఏ ఒక్కటో రెండో పిల్ల పాములే అన్నిటి నుండి తప్పించుకొని అన్ని రకాల వాతావరణ పరిస్థితుల నుండి తట్టుకొని బ్రతికి బయటపడతాయి. అంటే ఈ పాములు బతికిపోవడానికి ఎన్నో రకాల అడ్డంకుల్ని ఈ ప్రకృతి సృష్టించింది. ఈ పరీక్షలన్నింటినీ దాటుకున్న పాములే తగిన సమర్థవంతమై ప్రకృతి సమతౌల్యత అనే కార్యక్రమంలో పాలు పంచుకోగలుగుతాయి. మన భారతదేశానికి స్వాతంత్రం తేవడం అనే గొప్ప మహాకార్యం జరగడానికి గాంధీజీని ఈ ప్రకృతి ఎంతగానో పరీక్షించింది. ఆయనకు తగిన సామర్థ్యం వచ్చేదాకా ఈ ప్రపంచం అతన్ని ఎన్నో రకాలుగా కఠినంగా పరీక్షించి చివరికి తగిన వాడిగా ఎన్నుకుంది. అలా అన్ని రకాలుగా ఒడిదుడుకులను తట్టుకొని నిలబడ్డాడు గనకే ఆయన మన దేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించి ఇవ్వగలిగాడు. అబ్రహాం లింకన్ను కూడా ఈ ప్రపంచం అనేక రకాలుగా పరీక్షించి అతన్ని సర్వసమర్థవంతునిగా ఎన్నిక చేసుకుంది. అసలు లోకంలో గొప్ప వాళ్ళందరినీ ఈ ప్రకృతి ఎన్నో రకాలుగా అతి కఠినతరంగా, ఘోరాతి ఘోరంగా గొప్ప కష్టాలకు గురి చేసి, ఒడిదుడుకులకు గురి చేసి, వాళ్ళని వజ్రాన్ని సానబెట్టిన విధంగా గొప్ప సమర్థవంతులుగా తనకు కావాల్సిన విధంగా ఈ ప్రకృతే తయారు చేసుకుంటుంది. ఈ సమస్త ప్రకృతి తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించడానికి గొప్ప వాళ్ళను, బలవంతులను ఇలాగే ఎన్నుకుంటూ ఉంటుంది. బలహీనమైన దుర్బలులు, మానసిక బలహీనులు చిన్న వర్షానికే కొట్టుకుని పోయే వానపాముల్లా నశిస్తారు. లోకంలో 84 లక్షల రకాల జీవరాశుల్లో అత్యున్నతమైన జీవి మనిషి. ఒక చిన్న పాముకే ప్రకృతి సమతౌల్యతను పరిరక్షించడం అనే గొప్ప పనిని ఈ ప్రకృతి అప్పగించినప్పుడు మరి గొప్పవాడైన మనిషికి ఇంకెంతటి మహాకార్యాన్ని అప్పగిస్తుంది.
ప్రపంచంలో ప్రతి మనిషి పుట్టుకకు ఒక ఉన్నతమైన కారణం ఉంటుందని మీరందరూ తెలుసుకోవాలి. మీరు భూమిపై జన్మ తీసుకున్నారంటే మీ ద్వారా ఒక గొప్ప పని జరగాల్సి ఉందని మీరు గుర్తించాలి. లోకంలో ఏ జీవి ఎవ్వరూ వృధాగా జన్మించరని తెలుసుకోవాలి. ఒక అబ్దుల్ కలాం అనే అతి సామాన్యమైన కుర్రవాడు జన్మించి ఎన్నో కష్ట నష్టాల కోర్చి తన పుట్టుక యొక్క ప్రయోజనమేంటో గుర్తించి ఈనాడు భారతదేశం అంటేనే అన్ని దేశాలు వణికిపోయేలా మన రక్షణ శాఖను, ఆయుధ సంపత్తిని అత్యంత పటిష్టం చేసి టెక్నాలజీలో, అంతరిక్ష పరిశోధనలో భారతదేశాన్ని శిఖరాగ్రంపై నిలపగలిగాడు. ఇలా ఎందరో మహానుభావులు ఈ ప్రపంచాన్ని ఎన్నో రకాలుగా అత్యంత గొప్పగా ప్రభావితం చేస్తున్నారు. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టిన తరువాత ఈ ప్రపంచం పూర్తిగా మరో రకంగా ఆవిష్కృతమైంది. గ్రహం బెల్ ఫోన్ కనిపెట్టిన తరువాత ప్రపంచమే తన దిశను మరో రకంగా మార్చుకుంది. ఇలా ప్రతి గొప్పవాడు ఈ ప్రపంచాన్ని తమదైన శైలిలో, తమ సామర్థ్యంతో ఒక్కో మెట్టు పైకి ఎక్కిస్తూ వస్తున్నారు. మొదటలో గొప్పవాళ్ళంతా సామాన్యులే. ఆ సామాన్యుల్లోంచే మహాత్ములు ఉద్భవించారు. మీరు కూడా ఇప్పుడు అతి సామాన్యులే కావచ్చు, కానీ మీలో మీకే తెలియకుండా ఈ దేశ గతిని మార్చివేయగల గొప్ప సమర్థవంతుడు, శక్తివంతుడు దాగి ఉన్నాడు. మీరు ఎలాగైనా సరే కష్టపడి మీరు దాగి ఉన్న ఆ సర్వశక్తివంతుడిని బయటకు రప్పించండి. మీ యొక్క పుట్టుక ఈ ప్రపంచానికి ఒక గొప్ప కానుక అవ్వాలి. మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువగా అంచనా వేసుకోవద్దు. మర్రి విత్తనం కూడా చాలా చిన్నగానే ఉంటుంది, కానీ ఆ విత్తనంలోంచే ఒక మహావృక్షం బయటికి వస్తుంది. మీరు మీ గొప్ప లక్ష్యాన్ని గుర్తించగలిగితే ఆ లక్ష్యం సాధించడానికే ఈ ప్రపంచమే మిమ్మల్ని తగిన సమర్థవంతంగా మలుచుకుంటుంది. మీరు చేయాల్సిందల్లా మీ యొక్క మహోన్నత లక్ష్యాన్ని గుర్తించడమే. ఏ పనిలో మీరు మీ జీవితాన్ని పండించుకొని లోకానికి గొప్ప సహాయం చేయగలుగుతారో అటువంటి గొప్ప పనిని, లక్ష్యాన్ని గుర్తించడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు మీరు గమనించాలి. పులికి పంజాలో అంత శక్తిని, పాముకు కోరల్లో అంత విషాన్ని, గ్రద్దకు గొప్ప కంటి చూపుని, లేడికి పరుగులో అంత గొప్ప వేగాన్ని ఈ ప్రకృతి ఎందుకిచ్చింది? ఎందుకంటే ఈ శక్తులన్నీ ప్రకృతే ఆయా జీవులకు ప్రసాదించిన దివ్య శక్తులు. ఈ శక్తుల ద్వారానే ఆ జీవులు ఈ ప్రకృతిని సమతౌల్యంలో ఉంచగలుగుతాయి. ఆ జంతువులకు అటువంటి గొప్ప శక్తులు ఇవ్వడం ద్వారానే ఈ ప్రకృతి తన మనుగడను సమతౌల్యంతో కొనసాగిస్తూ ఉంది. అలాగే అత్యున్నత జీవి అయిన ప్రతి మానవునికి అతను ఎందుకోసం పుట్టాడో ఆ పనిని సాధించుకోవడానికి, ప్రత్యేకమైన ఘనకార్యాలు చేయడానికి ఈ ప్రకృతే సహజ సిద్ధమైన గొప్ప శక్తుల్ని మనిషికి ఇస్తుంది. మీలో దాగి ఉన్న ఆ గొప్ప శక్తిని తెలుసుకుని ఏ పనిలో అయితే ఆ గొప్ప శక్తి అత్యంత గొప్పగా వినియోగపడుతుందో ఆ పనిని గుర్తించగలగాలి. మీరు బాగా ఆలోచించండి. మీలోని దివ్య శక్తిని బయటికి తెచ్చి మిమ్మల్ని ప్రపంచ విజేతలుగా, రక్షకులుగా నిలబెట్టగలిగిన పని ఏది? ఏ పని అయితే మీకు అంతులేని ఆత్మానందాన్ని, మహాసంతృప్తిని కలిగిస్తుంది? ఏ పని చేయడానికి మీరు మనస, వాచ, కర్మన సర్వ సంసిద్ధులవుతారు? ఏ పని అయితే మీరు తెంపు లేని శ్రద్ధతో, ఇష్టంతో, సమయాన్ని కూడా మరిచిపోయి చేస్తారో, ఏ పనిలో అయితే మీ యొక్క సర్వశక్తులు ఉపయోగపడి మీ సామర్థ్యం మెరుగుపడుతుందో, ఏ పనిలో అయితే మీ నైపుణ్యం ఉపయోగించడానికి వీలుందో, ఖచ్చితంగా ఆ పనిలోనే మీ మహోన్నత లక్ష్యం దాగుంది. ఆ పనిలో ఒక గొప్ప లక్ష్యాన్ని ఛేదించడానికే మీరు జన్మించారు. అటువంటి లక్ష్యాన్ని సాధించడానికే ఈ ప్రకృతి మీకు ప్రత్యేకమైన శక్తిని, నైపుణ్యాన్ని ఇచ్చిందని మీరందరూ గ్రహించాలి. ఇటువంటి ఉత్కృష్టమైన పనిలో లేదా రంగంలో గనుక మీరు ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందడుగు వేయడం ప్రారంభిస్తే ఈ ప్రకృతి, ప్రపంచం, పరిస్థితులు
అన్నీ మీకు శ్రద్ధగా సహకరిస్తాయి. అలా కాకుండా ఇష్టం లేకుండా, తృప్తి లేకుండా, ఏ డబ్బు కోసమో మరొక దాని కోసమో సంతృప్తి లేని, ఆనందం లేని పనిని మీరు చెయ్యాలని చూస్తే మీలోని ఏ శక్తి అందుకు సహకరించదు. మీకివ్వబడిన పనిని కాదని మరొక పనికి మాలిన పనిలో మీరు లక్ష్యాన్ని నిర్దేశించుకుని చేయడం ప్రారంభిస్తే మీ అంతఃశక్తులు అలాగే ఈ ప్రకృతి శక్తులు ఏవీ మీకు సహకరించవు. ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి. మీరు ఏ పని కోసమైతే జన్మించారో, ఏ పని చేయడానికై మీరు పుట్టారో, ఆ పని చేయడానికి మాత్రమే ఈ ప్రకృతి సర్వశక్తులను సమకూర్చి మీకు సహకరిస్తుంది. ఇలా మీరు ఎంచుకున్న పనిలో ఒక గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మిమ్మల్ని మీరే అడుక్కొని వాటికి సమాధానాన్ని రాబట్టుకోండి. నేను ఈ పనిలో పూర్తి ఆనందాన్ని, తృప్తిని పొందగలనా లేదా? ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి నాకు నిరంతరం శ్రద్ధ, ఉత్సాహం ఉంటాయా? చివరి వరకు అవి కొనసాగుతాయా? ఈ లక్ష్యం సాధించగలిగితే నా యొక్క అన్ని రకాల సమస్యలు తీరిపోతాయా? ఈ పనిలో సమయాన్ని కూడా మరిచిపోయి శ్రద్ధగా, సంతృప్తిగా పని చేయగల అవకాశం ఉందా? ప్రపంచంలో ఈ పని ద్వారా నాకు గొప్ప గుర్తింపు లభిస్తుందా? పై ప్రశ్నలన్నింటికీ మీకు అవును అని సమాధానం వస్తే ఆ పనిలోనే మీరు మీ గొప్ప లక్ష్యాన్ని ఎన్నుకోవచ్చు. ఏ లక్ష్యం అయితే మీ పుట్టుకకు విలువ కడుతుందో, ఏ లక్ష్యం అయితే ఈ ప్రపంచానికి మీకు ఎనలేని మేలు చేస్తుందో, ఏ లక్ష్యం అయితే మీరు తృప్తిని, ఆనందాన్ని, కీర్తిని, సంపదను మీకు ఇవ్వగలదో అదే నీ మహోన్నత లక్ష్యం. ఇటువంటి గొప్ప లక్ష్యం నీవు ఎన్నుకున్నట్లయితే ఆ లక్ష్యమే నిన్ను ప్రపంచంలో ఒక్కడిగా నిలబెడుతుంది. ఆ లక్ష్యమే నిన్ను సర్వశక్తిమంతుణ్ణి చేసి ప్రపంచ విజేతగా నిన్ను చరిత్రలో నిలుపుతుంది. ఇటువంటి మహోన్నత లక్ష్యాన్ని గనుక నీవు సాధించడానికి పూనుకొంటే సర్వశక్తులు నీ ముందు మోకరిల్లుతాయి. చివరగా ఒక మాట, ఆ భగవంతుడు నిన్ను ఊరకనే ఉత్తి పుణ్యానికి పుట్టించలేదు. ఈ ప్రపంచానికి ఒక గొప్ప బహుమతిని ఇవ్వడానికే నీకు జన్మనిచ్చాడు. సముద్రాన్ని దాటడమే నీ లక్ష్యమైతే అలా దాటడానికి నీ రెక్కల్లోకి కావాల్సిన శక్తిని ఆ భగవంతుడే నీకు ప్రసాదిస్తాడు.